అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ చూశాను ఫలితాలు టీవీలో. చాలా అద్భుతమైన విజయాన్ని అందించారు తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు మోయకి. చాలా సంతోషం వేసింది. చంద్రబాబు నాయుడు మోయ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయరు. మీ ఆశయాల్ని, మీ సమస్యల్ని తప్పకుండా పరిష్కరిస్తారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తారు. మరి ముఖ్యంగా జెండా మోసే ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి, నాయకులకి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీ జెండాని, ఎజెండాని ప్రజలకు తీసుకెళ్లారు. మీ వల్లే ఈరోజు విజయం వచ్చింది, అద్భుతమైన విజయం వచ్చింది. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు గుండెలు పెట్టుకుని చూసుకుంటారు. తప్పకుండా మీకు న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ. మా మావయ్య నారా చంద్రబాబు నాయుడికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. కుప్పంలో అఖండమైన మెజారిటీతో గెలుపొందారు. అలాగే మా అత్త పురంధేశ్వరి గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అఖండమైన మెజారిటీతో రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా గెలుపొందారు. అలాగే మన అందరి నటసింహ యువరత్న నందమూరి బాలకృష్ణ బాబాయ్ హిందూపూర్లో మూడోసారి హ్యాట్రిక్ అత్యద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు. అలాగే మా మామయ్య కొడుకు నారా లోకేష్ మంగళగిరిలో అత్యద్భుతమైన మెజారిటీతో సునాయాసంగా గెలుపొందారు. ఆయనకి నా అభినందనలు. అలాగే భరత్ మన బాబాయ్ అల్లుడు వైజాగ్లో అత్యధికమైన మెజారిటీతో సునాయాసంగా గెలుపొందారు. ఆయనకి నా అభినందనలు తెలియజేసుకున్నాను. కంగ్రాచులేషన్స్.